ఏపీలో మెగా డిఎస్సి నోటిఫికేషన్స్ ను మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు. 16,347 ఉపాధ్యాయ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇవాల్టి నుంచి మే 15వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఆన్లైన్ దరఖాస్తు తర్వాత జూన్ 6 నుంచి జూలై 6వ తేదీ వరకు సిబిటి విధానంలో ఏపీ డిఎస్సి 2025 పరీక్షలు నిర్వహించనున్నారు. ఏపీలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ ను మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు. 16,347 ఉపాధ్యాయ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇవాల్టి నుంచి మే 15వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరించనున్నారు. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. థ్యాంక్ యూ సింధు. ఏదైతే ఎన్నికల హామీలో భాగంగా మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పేసి కూడా కూటమి ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో హామీ నిలబెట్టుకుంటూ ఈ రోజు మెగా డిఎస్సి నోటిఫికేషన్ కూటమి ప్రభుత్వం విడుదల చేసింది. విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో కూడా ఈ మెగా డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఈ రోజు 10 గంటలకు కూడా విద్యాశాఖ విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే దాదాపు 16,347 టీచర్ ఉపాధ్యాయ పోస్టులతో కూడా ఈ మెగా డిఎస్సి నోటిఫికేషన్ ని ప్రభుత్వం కొద్దిసేపటిగా విడుదల చేసింది. ఈ రోజు నుంచి కూడా మే 15 వరకు కూడా డిఎస్సి అభ్యర్థులు కూడా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని చెప్పేసి కూడా ప్రభుత్వం కోరింది. అలాగే జూన్ 6 నుండి జూలై 6 వరకు కూడా అంటే ఒక నెల రోజుల పాటు కూడా సిబిటి విధానంలో కూడా డిఎస్సి పరీక్షలు నిర్వహిస్తామని చెప్పేసి కూడా విద్యాశాఖ ప్రకటించింది. ఈ రోజు ఉదయం 10 గంటల నుంచే పాఠశాల విద్యాశాఖ వెబ్సైట్ లో కూడా ఈ డిఎస్సి నోటిఫికేషన్ సంబంధించి కూడా పూర్తి వివరాలు ఇస్తామని చెప్పేసి కూడా ఇప్పటికే విద్యాశాఖ ప్రకటించినట్లుగానే కొద్దిసేపటి క్రితమే ఈ నోటిఫికేషన్ సంబంధించి కూడా ఆన్లైన్ లో విడుదల చేసింది. అభ్యర్థులందరూ కూడా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోని చెప్పేసి కూడా విద్యాశాఖ ఐటీ శాఖ మంత్రి కూడా నారా లోకేష్ కూడా చెప్పడం జరిగింది. అయితే ఇటీవలనే ప్రభుత్వం కూడా ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కూడా ఒక బిల్లుని రూపొందించి ఆ బిల్లును కూడా ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే ఎస్సీ వర్గీకరణ అంటే న్యాయపరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎస్సీలకు కూడా అందరికీ న్యాయం జరిగేలా కూడా ఏదైతే ఎస్సీ వర్గీకరణ జరిగిందో దానికోసం ఇన్ని రోజులు కూడా వెయిట్ చేస్తూ వచ్చింది విద్యాశాఖ. ఈ నేపథ్యంలో ఈ రోజు ఎస్సీ వర్గీకరణ కూడా బిల్లు క్లియర్ కావడంతో ఇప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ కూడా ప్రభుత్వం విడుదల చేసింది. ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా కూడా రాష్ట్ర విద్యాశాఖ మటుకు ఆయన జన్మదినం సందర్భంగా కూడా మెగా డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఈ రోజు విడుదల చేసింది. ఈ రోజు అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఎన్నికల హామీ ఇచ్చిందో ఆ హామీని నిలబెట్టుకోమని చెప్పేసి కూడా విద్యా ఐటీ శాఖ మంత్రి కూడా ప్రకటించడం జరిగింది. అందరికీ మెగా డిఎస్సి అభ్యర్థులందరూ కూడా ఆయన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. అంటే ఖచ్చితంగా అందరూ డిఎస్సి అభ్యర్థులు ఎలాంటి ఆన్లైన్ లో అప్లై చేసుకుంటూ కూడా వాళ్ళు దీనికి ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలని చెప్పేసి కూడా విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. సింధు, థ్యాంక్ యూ శ్రీనివాస్.